కాళేశ్వరము రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక 2 సంవత్సరాల దాకా డిలే చేసి ఇవాళ సిబిఐకి అప్పచెప్పింది అని స్టేట్మెంట్ వచ్చిందా, లిఖితపూర్వకంగా పోయిందా? ప్రకటన వచ్చింది, నిర్ణయం జరిగింది. దాన్ని ఇన్ రైటింగ్ ఇమీడియట్గా పంపాలి. 2 సంవత్సరాలు ఎందుకు పంపలేదు చెప్పాలి. కేటీఆర్ సరిపడని తీయలేదా? లేకపోతే ఇచ్చినాక నువ్వు వాళ్ళకి హ్యాండ్ ఇచ్చినావా? తెలియాలి కదా. ఎందుకు 2 సంవత్సరాలు పట్టింది నీకు? సిబిఐ అన్నది వాళ్ళకి అప్పచెప్పాలన్నది మేము ఫస్ట్ డే నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. అచ్చా, మన మిత్రుడు రేవంత్ ప్రభుత్వంలోకి రాకంటే ముందు ఆయన కూడా డిమాండ్ చేసాడు. మా ప్రభుత్వంలోకి వచ్చినాక 2 ఏళ్ళు పట్టింది ఆయనకి. ఇవాళ సిబిఐకి అప్పచెప్పడం ఫైనలీ ఒక మంచి పరిణామం. కాళేశ్వరంలో ఏ రకంగా ఉందంటే మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం ఇవన్నీ ఫస్ట్ ప్లానింగ్ కాడికెళ్ళే కేవలం కరప్షన్ కోసమే ప్లాన్ చేసింది. దీంట్లో కాంట్రాక్టర్లు కుమ్ముక్కై ఉన్నారు, దీంట్లో బ్యూరోక్రాట్లు కుమ్ముక్కై ఉన్నారు, దీంట్లో పొలిటీషియన్లు అంటే కల్వకుంట్ల కుటుంబం కుమ్ముక్కై ఉన్నది. ఇది ఏ రకంగా ఉందంటే ఫస్ట్ మేము రాయి మీద కడతాము కాబట్టి ఖర్చు ఎక్కువ అవుతుంది అని ముందు మాట్లాడుకున్నారు. రాయి మీద కడతామని చెప్పిండ్రు, రాయికి తగ్గట్టు డిజైనింగ్ చేసిండ్రు, దానికి తగ్గట్టు టెండర్లు పిలిచిండ్రు. టెండర్ల ప్రక్రియ ముగిసినాక ఎవరికైతే అలాట్ అయిందో వాడు పోయి, నేను ఆల్రెడీ చెప్పినా కదా, అక్కడ పెడితే ఎస్టిమేట్లు పెరుగుతాయి కాబట్టి ఆడ పెట్టినాము, ఇప్పుడు ఆడ కట్టము, మేము మామూలుగా రాయి లేని దగ్గర కడతాం అంటే కేసీఆర్ మందు కొట్టి ఆ కట్టకపో అన్నాడు. ఇక్కడ మళ్ళా చేయాల్సి